అమ్మ కడుపులో ఉన్నప్పుడు పసిబిడ్డ ఉమ్మనీరు మింగడం సహజమే. అయితే ఉమ్మనీటిని మింగినట్లుగానే కొన్నిసార్లు మలాన్ని కూడా మింగేస్తుంటారు. గర్భాశయంలో ఉన్నప్పుడు ఉమ్మనీటి నుంచి బిడ్డ పేగుల్లోకి ద్రవాల నుంచి పేగులు పైపొర్ల నుంచి లవణాలు ఆమ్లాలు ఇవన్నీ కలిసి మలంగా పోగుపడుతుంటాయి. బిడ్డ ఈ మలాన్ని మింగినప్పుడు అది ఊపిరితిత్తులోకి చేరుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాన్పు జరిగినప్పుడు పసిబిడ్డకు శ్వాస కష్టాలు ఎదురవుతుంటాయి. మెకోనియం ఆస్పిరేషన్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏడుపు బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. గట్టిగా శ్వాస తీసుకునేలా చేసి ఊపిరితిత్తుల పనిని ఆరంభిస్తుంది. తొలి పోషణ ముర్రుపాలు బిడ్డకు అవసరమైన పోషకాలన్నింటినీ సమకూరుస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే తొలి విరేచనము ముఖం చిట్లించుకోవాల్సిన పని లేదు. పిండం ఎదుగుదల క్రమంలో పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పుట్టిన తర్వాత వీలైనంత త్వరగా విసర్జితం కావాల్సిందే. లేకపోతే లోపలేదో సమస్య ఉన్నట్టే. పసిబిడ్డ తొలి విరేచనం ముదురు ఆకుపచ్చ రంగులో ఒకంత నలుపుతో కూడిన రంగులో ఉంటుంది. దీన్ని మెకోనియం అని పిలుస్తారు. సాధారణంగా బిడ్డ పుట్టిన 24 గంటల్లో విరేచనం బయటకు వచ్చేస్తుంది. కొందరికి 48 గంటలు పట్టొచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డ మలం ఊపిరితిత్తులోకి చేరుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని మెకోనియం ఆస్పిరేషన్గా పిలుస్తారు డాక్టర్లు. మెకోనియం అన్నది పుట్టిన పిల్లలు పాస్ చేసే మొట్టమొదటి మోషన్ అన్నమాట. మామూలుగా పిల్లలు పుట్టిన తర్వాత మోషన్ పాస్ చేస్తారు, అది చాలా నార్మల్ పరిణామం. కానీ కొంతమంది పిల్లలు పొట్టలో ఉండంగానే మోషన్ పాస్ చేస్తారు, అది అన్నది చాలా అబ్నార్మల్ థింగ్. బేబీకి లోపల ఏదైనా తేడా అయితేనే ఇలా మోషన్ని పొట్టలో ఉండగానే పాస్ చేస్తారు. ఈ మోషన్ని బేబీలు కనుక ఆస్పిరేట్ చేసి అది ఊపిరితిత్తులో కానీ పొట్టలో కానీ వెళ్తే మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అని అంటారు. యూజువల్గా ఇది నెలలు నిండిపోయి పుట్టిన పిల్లల్లో చూస్తామన్నమాట. నెలలు నిండకుండా పుట్టే పిల్లలు కూడా అరుదుగా చూస్తాము. మామూలుగా బేబీ డెలివరీ టైం వచ్చేప్పటికి లోపల గర్భం లోపల చాలా సులువైన ఎన్విరాన్మెంట్ కనుక లేకుండా ఉంటే ఈ మోషన్ అన్నది బేబీస్ పాస్ చేస్తాయి. మేబీ బేబీకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, లేదంటే ఫీటల్ బ్రాడీ కానీ ఫీటల్ డిస్ట్రెస్ అంటారు, ఇట్లాంటి బేబీ యాక్టివిటీలో కొంచెం హెచ్చుతగ్గులు వచ్చినా మెకోనియం పాస్ చేసే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత తల్లిపాలు తాగటానికి సన్నద్ధం కావడానికి వీలుగా గర్భస్థ శిశువు ఉమ్మనీటిని మింగుతూ ఉంటుంది. ఉమ్మనీరు బిడ్డకు పోషకాలను అందించటంతో పాటు ఎదుగుదలను ప్రేరేపిస్తుంది. మలం దీని నుంచే పుట్టుకొస్తుంది. అయితే కొన్నిసార్లు తల్లి కడుపులో ఉండగానే విరేచనం పడిపోవచ్చు. బిడ్డ ఒత్తిడి, షాక్ వంటి వాటికి గురైనప్పుడు కండర బంధనాలు వదిలై విరేచనం బయటకు రావచ్చు. పిండం తగినంత బరువు పెరగకపోవటం, 40 వారాలు దాటినా కాన్పు రాకపోవటం, గర్భిణి, మధుమేహం, తల్లికి అధిక రక్తపోటు, పొగ అలవాటు వంటివి దీనికి కారణం కావచ్చు. కాసేపట్లో కాన్పు అవుతుందనగా విడుదలయ్యే ఉమ్మనీటిలో మట్టు ముద్దలు ముద్దలుగా కనిపిస్తుంది. ఉమ్మనీటిలోనే మట్టు విడుదలైతే మరకలు ఏర్పడవచ్చు. దీంతో బిడ్డ చర్మం, గోళ్ళు రంగు మారిపోవచ్చు. ఇదేమీ హాని కలిగించదు. కానీ మట్టు ఊపిరితిత్తులోకి వెళ్తే శ్వాస తీసుకోవటం కష్టం కావచ్చు. అందువల్ల వీరికి పుట్టిన వెంటనే సకర్తో శ్వాసకోశం పైభాగాన్ని శుభ్రం చేయాలి. లేకపోతే విరేచనం గాలి గదుల వరకు చేరవచ్చు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. సో మెకోనియం అన్నది గట్టిగా ఉండే పదార్థము. అది ఉమ్మనీరులో కలిసి దాని ద్వారా ఊపిరితిత్తులో కానీ పొట్టలో కానీ వెళ్ళిందంటే దాని ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. మెకోనియం ఆస్పిరేషన్ ఊపిరితిత్తులోకి వెళ్తే మెకోనియం అన్నది మన శ్వాసకోశ నాళాలని బ్లాక్ చేస్తుంది. దానివల్ల ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. దెన్ తర్వాత మెకోనియం ఆస్పిరేషన్ అయిన 6 నుండి 12 గంటల తర్వాత కెమికల్ న్యూమోనైటిస్ అనే పరిణామం ఏర్పడుతుంది. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి దానివల్ల బేబీకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఇంకా వర్సన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇది కాకుండా ఊపిరితిత్తుల ఒత్తిడి కూడా పెరిగిపోతుంది, పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటే దుష్పరిణామాలు ఈ మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ వలన.
సో మెకోనిమ్ ఆస్పిరేషన్ కనుక మనం సస్పెక్ట్ చేస్తున్నామంటే కనుక డెలివరీ టైంలో బేబీ ఏమైనా మోషన్ పాస్ చేసిందా గైనిక్ డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవాలి. ఉమ్మనీరు ఏమన్నా ముదురు పచ్చ రంగులో ఏమన్నా ఉన్నిందా, లేదు అంటే బేబీ స్కిన్ కలర్ ఏమన్నా ముదురు పచ్చ రంగులో ఏమన్నా ఉందా, గోలు అమ్లికస్ ఇవన్నీ చూస్తాము. ఇవన్నీ ఏమన్నా మెకోనిమ్ ఏమైనా స్ట్రెయిన్ అయి ఉందా లేదా అన్నది చూసుకోవాలి. దాని తర్వాత మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసుకోవాలి. చెస్ట్ ఎక్స్రే అన్నది చేస్తారు. ఎక్స్రేలో కనుక ఏమన్నా లంగ్స్లో కనుక ఈ మెకోనిమ్ పేరుకుపోయి ఉందా లేదా అన్నది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం నిర్ధారణ చేసుకోవచ్చు. పసిబిడ్డ మలాన్ని మింగినా చాలా వరకు పెద్దగా సమస్యలు కనిపించవు. శ్వాస కాస్త కష్టం కావచ్చు, ఆక్సిజన్ ఇస్తే కుదురుకుంటుంది. ఒక 10% మందిలో తీవ్రమవ్వచ్చు. వీరికి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస కల్పించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తులు వ్యాకోచించటానికి తోడ్పడే సర్ఫెక్టెంటెడ్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి. కొన్నిసార్లు కృత్రిమ ఊపిరితిత్తులా పనిచేసే ఎక్సో చికిత్స అవసరం పడుతుంది. సమస్య మరీ ముదిరితే ప్రాణాపాయము సంభవించవచ్చు. బిడ్డ పొట్టలోకి విరోచనం విడుదలైతే అక్కడక్కడ కాల్షియం ముద్దలు ఏర్పడతాయి. దీన్ని గర్భంలో ఉండగానే అల్ట్రాసౌండ్ పరీక్షతో గుర్తించవచ్చు. ఇలాంటప్పుడు పుట్టిన వెంటనే ఆ బిడ్డకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. మెకోనిమ్ ఆస్పిరేషన్ సివియర్గా ఉందనుకోండి, బేబీలు పుట్టంగానే ఏడవరు. మన శ్వాసకోశ నాళం అంతా బ్లాక్ అయిపోయి ఇది నాన్ విగ్రస్ బేబీ అంటారు. వాళ్ళకి ఊపిరి సరిగా ఆడదు, హార్ట్ బీట్ అంతా డౌన్గా ఉంటుంది, అండ్ రెస్పిరేషన్స్ కూడా అంత బెటర్గా ఉండవు. అలాంటి పిల్లల్ని మనం వెంటనే ఇంటిబేట్ చేసి మెకానికల్ వెంటిలేటర్కి కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమంది పిల్లలు మెకోనిమ్ ఆస్పిరేట్ అయినా అంతా బాగానే ఉంటుంది, చిన్నపాటి ఆయాసం తప్పించి. సో అలాంటి పిల్లల్ని మనం ఆక్సిజన్ కానీ సిపాప్లు కానీ ఇచ్చి మెయింటైన్ చేసుకోవచ్చు. నాన్ విగ్రస్ మెకోనిమ్ ఆస్పిరేషన్ ఉందంటే ఖచ్చితంగా వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. వెంటిలేటర్ మీద సెట్ అవ్వట్లేదు అంటే కనుక హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ అండ్ ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ కూడా కొన్నిసార్లు అవసరం పడుతుంది. ఇది ఖచ్చితంగా మనం ప్రివెంట్ చేయగలుగుతామని చెప్పలేమండి. ఇది ఎందుకంటే స్పాంటేనియస్లో అయిపోతుంది. కాకపోతే ఎవరైతే తల్లి నియర్ టు డెలివరీ ఉన్నవాళ్ళు కొంచెం ఫీటల్ మూమెంట్స్ అనేది కొంచెం చూసుకుంటూ ఉండాలి. బేబీ లోపల బాగానే కదలిక బాగానే ఉందా, తల్లికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయా, దాని తల్లి నుండి ఏమన్నా బేబీకి వెళ్ళే అవకాశం ఉన్నదా అన్నది రెగ్యులర్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఒకవేళ నెలలు నిండిపోయి ఉన్న నొప్పులు వస్తేనే అలా ఉండకూడదండి. నెలలు నిండిపోయినప్పుడు కూడా నొప్పులు రాకపోతే గైనకాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. సో దీనివల్ల మనం కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు. సాధారణంగా బిడ్డ పుట్టిన 24 గంటల్లో విరేచనం బయటికి వచ్చేస్తుంది. కొందరికి 48 గంటలు పట్టొచ్చు. బిడ్డ తల్లి శరీరాన్ని తాకేలా చూసుకోవటం, వీలైనంత త్వరగా పాలు పట్టించటం ద్వారా త్వరగా విరేచనం సాఫీగా బయటకు వచ్చేలా చూడొచ్చు. కొందరికి విసర్జన ఆలస్యం కావచ్చు. పుట్టిన తర్వాత 45 గంటలు దాటినా మట్టు రాకపోతే బిడ్డకు కామెర్లు తలెత్తవచ్చు. అందువల్ల మట్టు ఆలస్యం కావటానికి కారణమేమిటి అన్నది జాగ్రత్తగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. కొన్ని మామూలువైతే మరికొన్నింటికి సర్జరీ అవసరమవుతుంది.